మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి మీడియా కానీ ఈ ఉన్నటువంటి కూటమి పార్టీలు కానీ ఆ పార్టీలను అభిమానించేటువంటి వ్యక్తులు కానీ వాళ్ళ వ్యవహారశాల ఎంత దారుణంగా తయారైపోయిందంటే ఎవరైనా వెళ్ళి పరామర్శించాలంటే ఆ కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు ఆ కుటుంబానికి ఏదైనా బాధ కలుగుతున్నప్పుడు వెళ్ళి పరామర్శించాలంటే దాన్ని కూడా ఒక జోక్ లాగా ఒక కామెడీ లాగా తయారు చేస్తూ ఉన్నారనమాట. అంటే ఆ బాధపడుతున్నటువంటి కుటుంబాలకు భరోసా కల్పించే విషయంలో కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలగకుండా ఉండే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిగినటువంటి యుద్ధంలో మరి వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఆ వీరమరణం పొందినటువంటి జవాన్కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ వీళ్ళు కానీ వెళ్ళడం ఆ కుటుంబానికి భరోసా కల్పించే కార్యక్రమం అంతా చేశారు. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడినా, వాళ్ళు మైకులు పెట్టుకొని మాట్లాడినా, వాళ్ళ వీడియో క్లిప్పింగ్స్ కోసం, వాళ్ళ ఫొటోస్ కోసం స్టిల్స్ ఇచ్చినా, వాళ్ళు అక్కడికి వెళ్ళి నవ్వినా చేసినా కూడా దాన్ని ఎవరు కూడా తప్పు పట్టట్లేదన్నమాట. దాని గురించి ఎవరు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ కుటుంబాన్ని కలవడానికి వెళ్తానో, ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తానని చెప్పి వీళ్ళు అఫీషియల్గా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, చేసినప్పటి నుంచి కూడా ఈ ఒక వర్గం మీడియా ఏదైతే ఉందో వాళ్ళ ఛానల్స్లో సోషల్ మీడియా వేదిక అనుకోండి, పోల్స్ పెట్టడం, డిబేట్లు పెట్టడం, వెటకారంగా అవహేళనలు చేస్తూ మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి వీర జవాన్ మురళీ నాయక్ ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఎలా ఉంటుంది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తాడా, ఒకవేళ ఆర్థిక సాయం అందించినా వాళ్ళకి ఇస్తాడా, ఉట్టి మాటలకి పరిమితం అవుతాడా, జగన్మోహన్ రెడ్డికి శవం ఉంటే చాలా రాజకీయం చేసేస్తాడని చెప్పి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళితే నవ్వుతాడని చెప్పి ఈ రకంగా కామెంట్లు చేసి సునకానందం పొందుతూ ఉన్నారు. ఈరోజు జగన్ గారు అక్కడికి వెళ్ళి మాట్లాడిన దాంట్లో ఒక ఫోటో క్లిప్పింగ్ చూసి జగన్మోహన్ రెడ్డి నవ్వుతున్నారని చెప్పారు. సో దానికి సంబంధించి మీకు ఈ వీడియోలో చెప్తాయి ఏంటి ఆ సందర్భం అనేది, వీళ్ళు ఎంత మూర్ఖపు వెదవలనేటువంటిది కూడా మీకు చెప్తా. ఆ వీడియో క్లిప్పింగ్ చూపిస్తా మీకు ఏంటనేది. వీళ్ళు దాన్ని కట్ చేసి ఇక్కడ నవ్వుతున్నారని చెప్పి చెప్తా ఉన్నారనమాట. వాళ్ళు ఏడిస్తూ ఉంటే జగన్ నవ్వుతున్నారని చెప్పి కట్ చేసి సపరేట్గా ఆ పిక్ పెట్టి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా దాని గురించి చర్చిస్తూ ఉన్నారు. సో అది ఏంటనేది కూడా మీకు వీడియోలో చెప్తాను నేను. ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూపిస్తా. అయితే వీళ్ళందరికీ ఇప్పుడు ఎవరైతే అవహేళన చేస్తూ మాట్లాడారో వాళ్ళందరినీ చెప్పు తీసుకొని కొట్టినట్టు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఏ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంతో మాట్లాడినటువంటి తీరు కానీ, వాళ్ళ మీద చూపించినటువంటి అభిమానం కానీ, వాళ్ళు చూపించినటువంటి ఆత్మీయత అభిమానాలు కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఆ ఫోటోను చూస్తూ మరి మురళీ నాయక్ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటూ జగనన్న వచ్చాడు నీ కోసం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆ దృశ్యాలన్నీ కూడా నిజంగా కన్నీళ్ళు తెప్పిస్తూ ఉన్నాయి. ఏ తండ్రి అయినా తను బతుకున్నప్పుడు తన కొడుకు చావాలని కోరుకోరు. ఆ బాధను ఎవరు కూడా తీర్చలేరు. మరి దేశం కోసం ప్రాణాలు అర్పించాడు ఇక్కడ మురళీ నాయక్. ఒక పక్క గర్వపడుతూనే తన బిడ్డను కోల్పోయినటువంటి బాధ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధనంతా కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళినప్పుడు చూపించడం జరిగింది. ఆ కన్నీళ్ళు పెట్టిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏదైతే జవాన్లు వీరమరణం పొందుతారో వాళ్లకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక సాంప్రదాయం తీసుకొచ్చింది. ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి సాంప్రదాయాన్ని, ఆ సాంప్రదాయం ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కూడా కొనసాగించినందుకు కృతజ్ఞతలు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు మన పార్టీ తరఫున 25 లక్షల రూపాయలు కూడా మనం ఈ కుటుంబానికి అందజేస్తాం, అన్ని రకాల ఆదుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. తనకన్నా వయసులో చిన్నవాడైనా దేశం కోసం ప్రాణాలు అర్పించి పెద్దవాడయ్యాడని చెప్పి అని సెల్యూట్ చేస్తున్నానని చెప్పి ఈ రకంగా జగన్ గారు మాట్లాడడం జరిగింది. అంటే ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరచకుండా ప్రభుత్వ సహాయానికి సంబంధించి కానీ, తను చేసినటువంటి సహాయానికి సంబంధించి కానీ మాట్లాడడం జరిగింది. సో ఈ మాట్లాడిన తర్వాత మరి ఎవరైతే అవహేళన చేస్తూ మాట్లాడారో వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టే సమాధానం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తే డబ్బులు ఇయ్యడు, ఉట్టిగా మాట్లాడతాడు, సాయం చేయడానికి. మొన్న రైతులకు సంబంధించి ₹1,00,00,000 పైగా 670 మంది రైతులు 1420 ఎకరాలు అరటి తోటలకు సంబంధించి వాళ్ళకి ఆర్థిక సాయం అందించడం జరిగింది. సింహాద్రి అప్పన్న ఆలయంలో మరణించినటువంటి వారికి ప్రభుత్వ తప్పిదం వల్ల సో ఆ కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా ఏం జరిగినా కూడా పార్టీ తరఫున ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నారు, ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ ఉన్నారు. సో ఈ రకంగా చేసినటువంటి క్రమంలో సో వీళ్ళు మాత్రం రాజకీయ అవసరాల కోసం ఇంకా ఏదీ లేదన్నట్టుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మీకు ఒక వీడియో క్లిప్పింగ్ అని చెప్పాను కదా, ఆ వీడియో క్లిప్పింగ్ ఏంటని మీకు చూపిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇటు తిరిగి కొద్దిగా నవ్వుతాడనమాట. ఎందుకు నవ్వుతాడని మీకు ఈ వీడియోలో చూపిస్తా. దాన్ని కట్ చేసి వీళ్ళు నవ్వుతున్నారని పెట్టారనమాట. స్క్రీన్ పైన కూడా ఆ వీడియో పెడతా చూడండి.
ఇట్లాంటి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శిస్తే కూడా దానికి సంబంధించి కూడా వీళ్ళు ఈ రకంగా చేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు కరెక్టో మరి వాళ్ళకే తెలియాలి. ఇది స్క్రీన్ పైన కూడా పెడతా, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ జగన్ గారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మురళి నాయక్ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వీళ్ళ తాతయ్య అక్కడ ఉంటాడంటే ఈ వైసీపీ పార్టీ అభిమానంటే ఆయన సర్పంచ్ కూడా అని చెప్తా ఉన్నారు. సో ఆ వ్యక్తిని వీళ్ళే చూపించారు, ఆయన చూపించి పిలిచారు. పిలిచినప్పుడు ఆ పెద్ద ఆయన అక్కడికి వచ్చినప్పుడు ఆయనను చూసి చేపట్టుకుని నవ్వాడు జగన్మోహన్ రెడ్డి. అది కట్ చేసి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ వీళ్ళు ఏదో బాధపడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి నవ్వుతున్నాడని చెప్పి దాన్ని ఫోటో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోకి దండం పెట్టడం కానీ, మరి ఆ తల్లిదండ్రులతో వాళ్ళ బాధను షేర్ చేసుకోవడం కానీ, అనేక విషయాలు వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకునేటువంటి దృశ్యాలు కానీ, మరి ఆ వ్యక్తి జగనన్న వచ్చాడు లెయ్యి అని చెప్పినటువంటి మాటలు కానీ, ఇవేవి కూడా చెప్పకుండా కేవలం ఇది ఒక్కటే అది కూడా మురళి నాయక్ తల్లిదండ్రులు పిలిచినటువంటి క్రమంలో ఆ వ్యక్తిని చూసి జగన్మోహన్ రెడ్డి నవ్వారు. ఆ తాతను చూసి చూడండి, ఇంత తప్పుడు ప్రచారం చేస్తే ఇంకేమంటని చెప్పండి. పైగా 25 లక్షలు ఆర్థిక సాయం చేయాలన్నారు, 25 లక్షలు ప్రకటించారు. ప్రభుత్వం చేసినటువంటి 50 లక్షలకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది. సందర్భం ఏదని కూడా చూడకుండా ఇట్లా తప్పుడు ప్రచారాలు చేసి దాని రాజకీయ అవసరాల కోసం తమ సోషల్ మీడియా వేదికగా అఫీషియల్గా అది కూడా పోస్టులు పెట్టుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారు ఒక చోట చావుకు పోయినప్పుడు అక్కడ నవ్వుతూ మాట్లాడుతున్నారు కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకెవరెవరో కూర్చొని నవ్వుతూ ఉన్నారు సరదాగా. ఇదే చంద్రబాబు నాయుడు గారు సత్యనారాయణ చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి కూర్చొని మరి అక్కడ కూడా ఎవరు మన హీరోయిన్ అనుష్కతో కూర్చొని మాట్లాడగానే పక్కన కీరవాణి కూర్చొని వాళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నారు కదా. హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ గారితో మరి రాజకీయం మాట్లాడారు, పొత్తు పెట్టుకుందని మాట్లాడారని కూడా మరి చాలా సందర్భంలో మరి కేసీఆర్ గారు మరి అదేవిధంగా కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది కదా. వీళ్ళు చావు దగ్గర వెళ్ళి రాజకీయాలు చేసి చనిపోయిన బాధను మర్చిపోయి ఆత్మీయత అనురాగాన్ని అక్కడ చూపించకుండా నవ్వేది వీళ్ళు, చావును అవహేళన చేసేది వీళ్ళు, అవహేళన చేస్తూ ఇతరుల గురించి వీళ్ళు మాట్లాడతారు.